హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే తెలంగాణలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి హాల్ టికెట్ ప్రివ్యూ అయితే విడుదలైంది. సో మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. సో ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ప్రివ్యూ అయితే రిలీజ్ అయింది కాబట్టి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మరి ఇంకేమేమి విషయాలని ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా కంప్లీట్ గా మొత్తం చూడండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో అదేవిధంగా నాకైతే సపోర్ట్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలనేది. పక్కన ఉన్నటువంటి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే మన వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనకు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ ప్రివ్యూ అయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. సో మరి ఏ విధంగా దాని డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ తెలంగాణ ఇంటర్ బోర్డు హాల్ టికెట్ ప్రివ్యూని అయితే విడుదల చేసింది. సో మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, మీకు తెలుసు తెలంగాణలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే రాబోతున్నాయి, బోర్డ్ ఎగ్జామ్స్. సో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్లకు సంబంధించి ప్రివ్యూ అయితే రిలీజ్ అయింది. సో మరి వాటిని అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సో దానికి సంబంధించి ఏమైనా ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చూసుకుంటే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి వచ్చేసి మనకు దానికి సంబంధించినటువంటి 2 సంవత్సరాల బోర్డు పరీక్షలకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి హాల్ టికెట్లను 16వ తేదీన అనగా జనవరి 16వ తేదీన మనకైతే వీళ్ళు విడుదల చేయడం అయితే జరిగింది. అంటే దానికి సంబంధించినటువంటి ప్రివ్యూ ఉంటుంది కదా, సో ప్రివ్యూని అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మరి హాల్ టికెట్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో దానిలో ఇంకేమేమి ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. సో విద్యార్థులు అయితే వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరి అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఈ యొక్క హాల్ టికెట్ ప్రివ్యూని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు మొదట అధికారిక వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి. సో ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు tgbi.cgg.gov.in ఈ యొక్క వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఫస్ట్ చూసుకోండి, ఫస్ట్ స్టెప్ లాగిన్ అవ్వాలి మీరు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే వీటి పైన కనిపిస్తున్నటువంటి తెలంగాణ అంటే టీఎస్ ఇంటర్ ఫస్ట్ సంవత్సరం అని ఉంటుంది, దానికి సంబంధించి హాల్ టికెట్ 2026 లేదా టీఎస్ ఇంటర్ 2వ సంవత్సరం హాల్ టికెట్ అని మీకు పైన లింక్ అయితే కనబడుతుంది. సో ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీకు అక్కడ ఏమైతే డీటెయిల్స్ అవుతున్నారో వాటిని అయితే మీరు కంప్లీట్ గా ఫిల్ చేయాలి. సో ఆ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆ యొక్క ట్యాబ్ ని అయితే మీరు సబ్మిట్ చేసినట్టయితే మీ హాల్ టికెట్ అయితే ప్రివ్యూ అయితే డౌన్లోడ్ అవుతుంది, అంటే వచ్చేస్తుంది, ఆల్రెడీ మీకు కనబడుతుంది స్క్రీన్ మీద. సో అక్కడ ఏం చేయాలంటే, మీ వివరాలు పూర్తిగా పరిశీలించుకోవాలంటే కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకొని తర్వాత ప్రింట్ అయితే తీసుకోండి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ మీకు ఫస్ట్ ఇయర్ అండ్ తెలంగాణ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి హాల్ టికెట్ అక్కడ మీకు ఆప్షన్ కనబడుతుంది. సో మీకు ఏ హాల్ టికెట్ కావాలో అది క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ వాళ్ళు క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది, ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది. సో కరెక్ట్గా చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్న డీటెయిల్స్ అనుకున్నప్పుడే ప్రింట్ అయితే తీసుకోండి, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్లకు కూడా తమ సంబంధిత కళాశాల లాగిన్ ద్వారా కూడా కళాశాల కాల్తో పాటుగా హాల్ టికెట్ అని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది విద్యార్థులే కాకుండా మనకు కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో తమ యొక్క కళాశాల లాగిన్ ద్వారా కూడా ఈ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకునేటువంటి సదుపాయం అయితే వీళ్ళు కల్పించడం జరిగింది. సో అవి డౌన్లోడ్ చేసి కూడా విద్యార్థులకు అయితే వీళ్ళు ఇవ్వచ్చు, అదొకటి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ చూసుకోండి. ఫస్ట్ పరిశీలించాల్సిన పాయింట్స్, మీ ఫోటోని చెక్ చేసుకోండి, క్లారిటీగా ఉందా లేదా, మీదైనా ఫోటో కాదా. సెకండ్ చూసుకుంటే సంతకం, మీ యొక్క సిగ్నేచర్ ఉంటుంది, మీదైనా కాదా ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే గ్రూప్, మీది ఏ గ్రూప్ ఉంది, బైపీసీఆ, సిఈసా, ఎంఈసీఆ, అదొకటి చెక్ చేసుకోండి, క్లారిటీగా క్లియర్గా ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మాధ్యమం, తెలుగు మాధ్యమమా, ఇంగ్లీష్ మాధ్యమమా, హిందీయా, ఉర్దూ అది ఉంటుంది కదా, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు పెట్టుకునేది క్లారిటీగా క్లియర్గా కరెక్ట్గా వచ్చిందా లేదా అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీకు సంబంధించిన సబ్జెక్టులు కూడా అన్ని క్లారిటీగా ఉన్నాయా, హాల్ టికెట్లో వచ్చాయా అది కూడా చెక్ చేసుకోవాలి. ఈ మెయిన్ ముఖ్యమైన పాయింట్స్ అనమాట, కంపల్సరీ చెక్ చేసుకోండి మీ హాల్ టికెట్ ప్రింట్ తీసుకునే ముందే, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన కొన్ని వివరాలు కూడా ఉన్నాయి, చెప్తాను అవి. సో ప్రాక్టికల్ చూసి మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మనకు ఫిబ్రవరి 25, 2026
నుంచి మార్చి 17, 2026 వరకు అయితే మనకి ఒక ప్రాక్టికల్స్ అయితే జరగబోతున్నాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే థియరీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మనకు థియరీ వచ్చేసి మనకు మార్చి 5వ తారీఖు 2026 నుంచి మార్చి 25, 2026 వరకు అయితే ఈ యొక్క థియరీ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్లు చూసుకుంటే మనకు ఫిబ్రవరి చివరి వారంలో అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఫైనల్ హాల్ టికెట్లు మీ ఫిబ్రవరి చివరి వారంలో మీరు తీసుకోవచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక థియరీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 2 షిఫ్ట్లలో జరుగుతాయి, మీకు తెలుసు కదా. ఒకటి ఉదయం 9 గంటలకు ఉంటుంది, మధ్యాహ్నం 2:30కు ఉంటుంది. ఓకేనా, ఇవి మెయిన్ ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, టైమింగ్స్ షిఫ్ట్ లైన్ ఉన్నాయి. ఓకేనా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే షెడ్యూల్, మనకి ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మార్చి 5వ తారీఖు మనకు ద్వితీయ భాష 1st and 2nd స్టార్ట్ అవుతుంది. మార్చి 7వ తారీఖు వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 1st and 2nd. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మార్చి 11వ తారీఖు వచ్చేసి మనకు గణితం ఏ మ్యాథ్స్ వాళ్ళకి, బాటనీ వాళ్ళకైతే వృక్షశాస్త్రం ఉంటుంది, సిఈసి వాళ్ళకైతే పౌరశాస్త్రం 1 and 2 ఉంటుంది. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మార్చి 13వ తారీఖు వచ్చేసి గణితం బి ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి జంతు శాస్త్రం జువాలజీ, అదేవిధంగా సిఈసి వాళ్ళకి హిస్టరీ చరిత్ర ఉంటుంది 1 and 2. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మార్చి 17వ తారీఖు వచ్చేసి భౌతిక శాస్త్రం ఉంటుంది, అదేవిధంగా అర్థశాస్త్రం ఉంటుంది సిఈసి వాళ్ళకి, 1 and 2. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మార్చి 19వ తారీఖు వచ్చేసి మనకు రసాయన శాస్త్రం ఉంటుంది, అదేవిధంగా వాణిజ్య శాస్త్రం 1 and 2. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. మార్చి 21వ తారీఖు వచ్చేసి మనకు ప్రజా పరిపాలన, అదేవిధంగా బ్రిడ్జి కోర్సు గణితం 1 and 2, ఇవి 2 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మార్చి 24వ తారీఖు వచ్చేసి మనకు ఆధునిక భాష ఉంటుంది, అదేవిధంగా భూగోళ శాస్త్రం సిఈసి వాళ్ళకు 1 and 2 ఉంటుంది. సో ఇదనమాట టోటల్గా మనకు ఈ యొక్క 1st and 2nd ఇయర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఇక్కడ నేను ఏమేమి చెప్పానంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడమేనా, దాన్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటి చెప్పాను, అదేవిధంగా మనకు మీరు ఏమేమి చెక్ చేసుకోవాలి కూడా చెప్పాను. ముఖ్య వివరాలు అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ప్రాక్టికల్స్ కావచ్చు, థియరీ కావచ్చు, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకు టైమింగ్స్ షిఫ్ట్లు ఎప్పుడు ఉన్నాయి అది కూడా చెప్పాను. నెక్స్ట్ మనకు షెడ్యూల్ కూడా చెప్పాను, ఎగ్జామ్ షెడ్యూల్. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకొని కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకునే విధానం మీకు తెలియకపోతే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్, 1000 లైక్స్ వస్తే కంపల్సరీ నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటువంటి వీడియో కూడా మీకు చేసి అయితే పెడతాను. ఓకేనా, సో ఇది మంచి ఇంపార్టెంట్ వీడియో, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇంటర్మీడియట్ 1st ఇయర్ అండ్ 2nd ఇయర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. వాళ్ళు కూడా ఎందుకంటే చెక్ చేసుకుంటారు, హాల్ టికెట్ ఇప్పుడే ప్రివ్యూ డౌన్లోడ్ చేసుకొని ఏమైనా తప్పులు ఉంటే వాటిని సర్చ్ చేసుకునేటువంటి ఛాన్స్ ఇప్పుడు ఉంది కాబట్టి సర్చ్ చేసుకొని పంపిస్తే మనకు క్లియర్గా ఫిబ్రవరిలో అయితే ఫైనల్గా మీరైతే ఒరిజినల్ హాల్ టికెట్ అయితే అప్పుడు తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇదనమాట మంచి ఇంపార్టెంట్ వీడియో, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను, సో తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అదేవిధంగా కామెంట్ చేయడం కూడా మర్చిపోతున్నారు. సో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ రావడం లేదని చెప్తున్నారు. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి, అప్పుడే నా యొక్క వీడియో నోటిఫికేషన్ అని మీకు రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నన్ను అప్లికేషన్ చేసేటువంటి లింక్స్ అడుగుతున్నారు, నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి అయితే తీసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా మీకు ఇంకా మన డైలీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియో తొందరగా మీకు కావాలంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అక్కడైతే డైలీ పోస్ట్ అవుతూ ఉంటుంది, మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఇక్కడ నోటిఫికేషన్ రాకపోయినా అకౌంట్స్ అయితే చూడొచ్చు. ఓకేనా, ఇది ఈరోజు అయితే మంచి ఇంపార్టెంట్ వీడియో. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508. థ్యాంక్ యూ.